హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మిస్టర్ యాటిట్యూడ్ 10వ భాగాన్ని వినేద్దాం. టైం 8:30 అయింది. అసలు ఇంత లేట్ అయిందంటే నాకు బాగా అనుమానంగా ఉంది. వస్తుందా రాదా అనే సందేహం పక్కన పెడితే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను బాగానే ఉందా లేకపోతే ఎక్కడికైనా ఇబ్బందిలో పడిందా? నాకు బొత్తిగా అర్థం కావడలేదే. ఎందుకైనా మంచిది ఒకసారి నేను తన హాస్టల్కి వెళ్ళి చూసొస్తాను. హలో మేనేజర్, నేను బుక్ చేసిన టేబుల్ ఎవరికి ఇవ్వకండి, ఓకేనా? కొంచెం లేట్ అయినా వస్తాను. ఒకవేళ రాకపోతే మనీ పే చేస్తాను. అప్పటి వరకు రిజర్వ్గా ఉంచండి. ఇంత డెకరేషన్ చేశాను, ఈ అమ్మాయి ఎక్కడికి పోయిందో? కారులో డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళాడు. వాచ్మెన్, లల్లి హాస్టల్కి వచ్చేసిందా? రాలేదు బాబు, మార్నింగ్ పుట్టినరోజు అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ భోజనానికి కూడా రాలేదు, మళ్ళీ కనిపించలేదు కూడా అన్నాడు వాచ్మెన్. లోపల తన ఫ్రెండ్స్ ఉంటారుగా, ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి అన్నాడు విపుల్. వాచ్మెన్ లోపలికెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి, బాబు వాళ్ళకి తెలియదనే చెప్తున్నారు మరి. విపుల్ కారుని గట్టిగా కొట్టి, సరే ఒకవేళ తిరిగి వస్తే ఇది నా నెంబర్ అంటూ తన నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను వెళ్ళొస్తాను. పార్కుకి వెళ్ళిందేమో అని పార్క్ మొత్తం తిరిగి చూశాడు. అసలు తన ఆచూకే లేదు. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. తను ఏమైనా ఆపదలో పడిపోయిందా ఏంటి? కంగారుగా కారు మీద ఊరు మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళందరినీ అడగడం స్టార్ట్ చేశాడు. 3 గంటల ముందు, సుమారు 6 అవుతున్న సమయంలో, విపుల్ సార్ నన్ను 8 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను మోహన్ సార్ని ఒక్కసారి కలిసి వస్తే పోలే? ఆటో అన్న, నీకు మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కడో తెలుసా? వెనక్కి ఒక లుక్ ఇచ్చాడు ఆటోమ్యాన్. తెలిసే ఉంటుందిలే, అక్కడికి తీసుకొని వెళ్తావా? మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చేరుకుంది. ఆఫీస్లో ఎవ్వరు లేరు. తన ఇలా అడుగు పెట్టగానే ఒక పెద్ద శబ్దం. లల్లి, నేను మోహన్ పైన ఉన్న రూమ్లో ఉన్నాను, నా క్యాబిన్కి రా. ఆశ్చర్యంగా పైకి వెళ్ళింది. సార్, మీ ఆఫీస్లో ఎవరూ లేరేంటి? నేను వచ్చినట్టు మీకెలా తెలిసింది? అంతేకాకుండా కింద స్పీకర్స్ ఉన్నాయా? ఓ, క్వశ్చన్స్ బాక్స్ ఆపు, చెప్తాను. ఇదిగో నా ల్యాప్టాప్లో సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి ఉంటుంది. అవును, స్పీకర్స్ ఉంటాయి ఆఫీస్ మొత్తం. ఈరోజు మా మీటింగ్ ఉందిగా, అందుకని త్వరగా వెళ్ళిపోయారు. నువ్వు నించొని ఉన్నావు, కూర్చో. సార్, మీ ఆఫీస్ చాలా పెద్దగా ఉందే. మా విపుల్ సార్ కన్నా పెద్దగా ఉంది. నిజంగానా? అవును సార్. సార్, ఏదో డీల్ అన్నారు, ఏంటో త్వరగా చెప్పండి. నాకు ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి, అందుకని మీరేంటో చెప్తే మాట్లాడుకొని నేను వెళ్ళిపోతాను అంది. ఏంటి ప్లాన్స్? ఏమైనా స్పెషలా? ఈరోజు నా బర్త్డే సార్, అందుకే ప్లాన్స్ ఉన్నాయి సార్ అంది. ఓ, హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే కాబట్టి నేను నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను. ఇంతకీ మీ సారు నీకు ఎంత శాలరీ ఇస్తున్నారేంటి? 50,000 రూపాయలు సార్. చాలా మంచివారు సార్ మా సారు. మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్లో ఉన్న స్పెషల్ ఫ్లేవర్ ఏంటో చెబితే ఇప్పటికిప్పుడు నీకు 5 కోట్లు, నా ఆఫీస్లో పెద్ద పోస్ట్, అంతేకాకుండా నీకు 1,00,000 రూపాయల శాలరీ, పర్మనెంట్ జాబ్ కూడా ఆలోచించుకో అన్నాడు మోహన్. ఈ ఆఫర్ చాలా బాగుంది సార్, కానీ నేను విపుల్ సార్కి ఎలా అన్యాయం చేస్తాను చెప్పండి? అదే కాకుండా ఒక 10 డేస్లో మేము ప్రొడక్ట్ రిలీజ్ చేయడానికి కూడా చూస్తున్నాం. అందుకని నువ్వు ఇప్పుడు చెప్తే నేను 5 రోజుల్లో రిలీజ్ చేస్తాను. నేను ఇప్పటికీ 3 ప్రొడక్షన్స్ పర్ఫ్యూమ్స్ రిలీజ్ చేశాను, కానీ ఒక్కడు కూడా ఇంత మంచి స్మెల్ రాలేదు. అందుకని ప్లీజ్ చెప్పు, పోనీ నీకు డబ్బు ఇచ్చేస్తాను. నువ్వు నాకు చెప్పినట్టు నేను బయట పెట్టను. ప్రాబ్లం సాల్వ్. నో సార్, నేను అలా చేయలేను. డబ్బు కోసం ఇలా చీప్గా బిహేవ్ చేయను నేను. నా దగ్గర డబ్బు లేనంత మాత్రాన డబ్బు కోసం ఇలా తప్పులు చేయను అంది. బాగా ఆలోచించు, నా మాట విను. నీకు అసలైన భోగం అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. సారీ సార్, నాకు మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇష్టం ఉండదు అని చెప్పి పైకి లేచింది. బయటికి వెళ్ళబోతున్న ఆమెను ఆపేస్తాడు, డోర్ క్లోజ్ చేసి. ఏంటి, నువ్వు ఒప్పుకోకపోతే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటానని అనుకుంటున్నావా? నేను బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, చాలా వెధవని కూడా. నా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు పాపా అన్నాడు. మీరు మీ లిమిట్స్ దాటుతున్నారు సార్. ఈ విషయం మా సార్కి తెలిస్తే మిమ్మల్ని ఊరుకునే వదలరు అంది. మోహన్ తన చేతులు 2 పట్టుకుని జేబులో ఉన్న ఒక క్లోరోఫామ్ మత్తుమందు ఆమె ముఖం మీద కొట్టాడు. దానితో శ్రోత పడిపోయింది. వెంటనే లల్లిని ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకుని కట్టేశాడు. ప్రస్తుతం టైం 9 అయింది. విపుల్ అన్నీ వెతికి వెతికి అలసి లల్లి ఎప్పుడు కూర్చునుండే పార్కుకి వెళ్ళి అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒక్కసారిగా లల్లి అని గట్టిగా అరిచి ఆ అరుపుకి పక్కనున్న చిన్న చిన్న పిట్టలన్నీ పారిపోయాయి. అరుస్తూ బాధపడ్డాడు. నాకు తెలుసు లల్లి, నాకు సెక్రటరీ మాత్రమే కాదు, తను నాకు సెక్రటరీ కన్నా ఎక్కువే. ప్లీజ్ దేవుడా, నాకు తను ఎక్కడుందో తెలిసేలా చెయ్యి. తనకేమైనా అయితే నా వల్ల కాదు. బాధలో తనతో తానే మాట్లాడుకుంటున్నాడు.
తనకి ఇంకా ఏ దారి దొరకక, హలో డాడ్, నా సెక్రటరీ కనిపించడం లేదు, ప్లీజ్ మీకు ఇక్కడ పోలీస్ వాళ్ళు చాలామంది తెలుసుగా, ప్లీజ్ మీరు వాళ్ళతో మాట్లాడండి, ఇట్స్ అర్జెంట్. ఎక్కడికి పోతుందిలే నాన్న, వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడకు. అయినా ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ కోసం పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి వారు పెద్ద రెస్పెక్ట్ ఇవ్వర్రా అంటాడు విపుల్ నాన్న. డాడ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రెస్పెక్ట్ పోవడం ఏముంది ఇందులో? తను నా సెక్రటరీ కనిపించడం లేదు అంటే వాళ్ళు వెతికి కనిపెడతారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. విపుల్ తండ్రి, ఏంటి ప్లీజా? సరేలే, నేను మాట్లాడతాను, నువ్వు ముందు ఇంటికి రా, నేను వస్తాను, కానీ ముందు మీరు కాల్ చేసి చెప్పండి అన్నాడు. ఏంటండి, ఏమైంది? వాడు ఎందుకు ఇంత కంగారు పడుతూ మాట్లాడుతున్నాడు? ఎనీ ప్రాబ్లం అంది విపుల్ తల్లి. వాడి సెక్రటరీ ఉంది కదా, ఆ అమ్మాయి ఎక్కడికో పోయిందంట, కనిపించడం లేదని కంగారు పడుతున్నాడు. ఒకసారి పోలీసు వాళ్ళకి కాల్ చేసి చెప్పనని ప్లీజ్ అని బ్రతంలాడుతున్నాడు. శివయ్య, ఆ అమ్మాయి ఎక్కడున్నా త్వరగా దొరికేలా క్షేమంగా ఉండాలి తండ్రి అనుకుంటుంది విపుల్ తల్లి. విపుల్ తండ్రి విపుల్కి కాల్ చేసి, విపుల్ త్వరగా ఇంటికి రా, నేను కమిషనర్తో మాట్లాడాను, మన ఇంటికి వస్తానని చెప్పారు, నువ్వు రా, నిన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారుగా. నేను ఒక 10 minutesలో వస్తాను డాడ్. హలో, ఎవరైనా ఉన్నారా? మోహన్ సార్, నన్ను కట్టేస్తే మీకేం ఉపయోగం ఉండదు సార్, ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా అక్కడ 10 daysలో ఖచ్చితంగా పర్ఫ్యూమ్ రిలీజ్ అయిపోతుంది. మీరు పాపం నన్ను కట్టి ఇక్కడే కూర్చోవాలి, అంతకు మించి మీరు ఏమీ చేయలేరు అంది. 2 రోజులు తిండి పెట్టకపోతే కడుపు కాలి నువ్వే నిజం చెప్తావు, చీకట్లో ఉంటే మరీ మజాగా ఉంటుంది, ఏమంటావు లల్లి? ఏంటి సార్, నేనేమైనా గోల్డెన్ స్పూన్ బోర్న్ అని అనుకుంటున్నారా ఏంటి? నేను తిండి తిప్పలు లేకుండా ఎన్ని రోజులు ఉండగలను, మాలాంటి పేదవారికి ఇలాంటి మామూలే సార్. మోహన్ ఆమె దగ్గరకు వచ్చి ముఖం మీద చేతిని వేసి, తిండి లేకుండా ఉండగలను అంటున్నావు, నేను చేసే టార్చర్ మాత్రం భరించడం కాస్త కష్టం అని చెప్పి ఆమెని దవడ మీద గట్టిగా ఒక దెబ్బేశాడు. అబ్బా అని కూడా అనలేదు. దెబ్బలు నాకు కొత్త కాదు సార్ అంది. మోహన్ తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఆమె ముఖాన్ని చూశాడు. అబ్బా సూపర్, తెల్లగా ఉంటావు కదా, నా దెబ్బకి 4 వేలు పడిపోయాయి ముఖం మీద, ఈ రోజుకి ఇది చాలు. పాపం పుట్టినరోజు కదా, ఎంజాయ్ చేయి, నేను రేపు మార్నింగ్ వస్తాను, బాయ్. సార్కి తెలిసి ఉంటుంది నేను హోటల్కి రాలేదని, కాబట్టి నా కోసం వెతకడం మొదలు పెట్టుంటారు. సార్, ఆయనతో ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ నాకు చాలా భయంగా ఉంది, త్వరగా రండి సార్ అనుకుంటుంది లల్లి. విపుల్ ఇంటికి చేరుకున్నాడు. డాడ్, కమిషనర్ వచ్చారా? లోపలే ఉన్నారు, నువ్వు కూడా రా, మాట్లాడదాం. విపుల్, కనిపించకుండా పోయింది నీ తల్లో తండ్రో కాదు, నీ సెక్రటరీ, ఎందుకంత కంగారు పడుతున్నావు? కామ్ డౌన్ అన్నాడు కమిషనర్. నా దృష్టిలో కనిపించకుండా పోయింది ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందంటే ఎంత భయం ఉంటుంది, ఆ విషయం నాకన్నా మీకే బాగా తెలుస్తుంది కమిషనర్ సార్. ఇది తర్వాత, ముందు క్వశ్చన్ అడిగి వెతకడం మొదలుపెట్టండి. నాకు ఒక అనుమానం, ఆ అమ్మాయి ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉంటే? ఈ మధ్య ఇది బాగా ఫేమస్ అయిపోయింది, అమ్మాయిలు ఎవరినో ఒకరిని ప్రేమించి వెళ్ళిపోతున్నారు కదా అన్నాడు కమిషనర్. విపుల్ వెళ్ళి కమిషనర్ షర్ట్ కాలర్ పట్టుకుని, మీరు లల్లి గురించి ఇలా మాట్లాడకండి, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, ఎవరితోనో వెళ్ళిపోతుందని అనుమానం వస్తే నేను మిమ్మల్ని పిలిపిస్తానా? విపుల్ తల్లి, రేయ్ అలా పట్టుకోకూడదురా అని వెనక్కి లాగింది. కొంచెం మీ కొడుకును అదుపులో ఉండమనండి, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియడం లేదనుకుంటా అన్నాడు కమిషనర్ కోపంగా. సారీ కమిషనర్ సార్, నాకు తెలుసు మీరు మంచి పొజిషన్లో ఉన్నారని, మిమ్మల్ని అలా మాట్లాడకూడదని, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక అమ్మాయి గురించి, అది నాకు తెలిసిన అమ్మాయి గురించి అలా మాట్లాడితే బాధగా ఉంటుంది కదా సార్ అన్నాడు విపుల్. సరే, ఇట్స్ ఓకే, చెప్పండి, మీరు తనని లాస్ట్ ఎప్పుడు చూశారు? ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ టైంలో చూశాను, ఆ తర్వాత నైట్ కలుద్దామని చెప్పాను, ఈరోజు తన బర్త్డే, అందుకని చిన్న ట్రీట్ ప్లాన్ చేశాం తాజ్ హోటల్లో. 8 గంటలకి తనని రమ్మని చెప్పాను, కానీ 7:30 నుంచి కూడా తన ఫోన్ పనిచేయడం లేదు. వస్తానని చెప్పితే అసలు ఏది ఏమైనా ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది, కానీ అలా రాలేదు. హాస్టల్లో కూడా లేదు, ఫోన్ పనిచేయడం లేదు అంటే కాస్త డౌట్ వచ్చి మీకు కాంటాక్ట్ చేశాం సార్. అయితే ఆ అమ్మాయి ఆఫ్టర్ 2 నుంచి నైట్ 8 గంటల మధ్యలో మిస్ అయ్యి ఉండొచ్చు. తను మీతో ఏదైనా వర్క్ ఉందని కానీ ఎక్కడికైనా వెళ్తున్నాను కానీ చెప్పిందా? నాకేమీ చెప్పలేదు. నాకు పెద్ద అనుమానం ఏంటంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం, అంతేకాకుండా చెప్పిన టైంలో నా దగ్గరికి రాలేదు. అయితే మేము తన ఫోన్ ట్రేస్ చేసి చెప్తాం, తన నెంబర్ మాకు ఇవ్వండి, తన జాడ తెలిసిన వెంటనే మీకు కబురు పంపుతాం, కంగారు ఏం లేదు, త్వరలోనే దొరుకుతుంది, నేను ఇప్పుడు వెళ్తాను అన్నాడు కమిషనర్. విపుల్ తండ్రి విపుల్, నీ పద్ధతి ఏం బాగలేదు, అంత పెద్ద వ్యక్తితో ఇలానైనా వ్యవహరించేది, నీ వల్ల నా పరువు పోయింది ఆయన ముందు. చూడండి డాడ్, నాకు కోపం వస్తే ఆయన ఏంటి మీరేంటి ఎవరైనా ఒకటే,
అర్థమైందా? ఐ డోంట్ కేర్ అన్నాడు. వీడు ఆ అమ్మాయిని బాగా గాఢంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటా, అందుకని అంత కంగారు పడుతున్నాడు అని విపుల్ని చూస్తూ మనసులో అనుకుంటుంది వాళ్ళ అమ్మ. నాన్న, నీ సెక్రటరీకి ఏం కాదురా, ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడులే, ఓకేనా? విపుల్ తన కార్ కీస్ తీసుకొని బయటికి బయలుదేరాడు. వాళ్ళకి చెప్పాం కదా, ఎందుకురా నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు? నీ కొడుకు చెప్పే కాస్త అన్నాడు విపుల్ తండ్రి. మనం చెప్తే మాత్రం వాడు వింటాడా చెప్పండి అంది. వాడికి నచ్చింది చేయనివ్వండి. కమిషనర్ చెప్పినట్టు లల్లి 2 నుంచి 8 వ్యవధిలో మిస్ అయింది. హెడ్ ఆఫీస్లో లల్లి ఏ వైపుకి వెళ్ళిందో చూస్తే తెలిసిపోతుంది కదా. ముందు హెడ్ ఆఫీస్కి వెళ్తాను. ఇంతకీ నా ఫోన్ ఎక్కడుందో ఏంటో. ఫోన్ దగ్గరుంటే కనీసం కాల్ అయినా చేసేదాన్ని, అయినా ఇంత బలంగా కొట్టాడు కట్లు. అదే కాక నేను ఎక్కడున్నాను? ఇక్కడ బాగా చీకటిగా కూడా ఉంది. అమ్మో, దెయ్యం ఏమైనా వస్తుందేమో. ఏం రాదు, నా కన్నయ్య నన్ను కాపాడేస్తాడు వస్తే. చి, అందంగా కనిపించే ప్రతివారు మా విపుల్ సార్లా మంచివారు కాదు. చూడ్డానికి ఎంత బాగున్నారు ఈ మోహన్ సారు, కానీ పనులు చూస్తే చీప్, చాలా చాలా చీప్. కన్నయ్య కాపాడయ్యా అనుకుంటుంది లల్లి. నేను ఆ ఆఫీస్లో చూస్తాను సీసీ ఫుటేజ్. హలో సార్, నేను విపుల్. ఒకసారి నేను హెడ్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ చూడాలి అని అనుకుంటున్నాను. పర్వాలేదా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్స్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఓపెన్ చేసి చూశాడు. అవును, మేము 1 వరకు ఇక్కడే ఉన్నాను కాబట్టి 1 తర్వాత చూసుకోవాలి. టైం ఫార్వర్డ్ చేసి చూశాడు. మోహన్ లల్లితో ఏదో మాట్లాడటం చూశాడు. ఈ మోహన్ లల్లితో ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఎంతకీ అతనికి లల్లితో ఏం పని అనుకున్నాడు. హలో విపుల్, చిన్న ఇన్ఫర్మేషన్. లల్లి లాస్ట్ కాల్ ఎక్కడ ట్రేస్ అయిందంటే మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర అన్నాడు కమిషనర్. థ్యాంక్స్ సార్. ఆహా, దొరికావు. నువ్వే అయ్యుంటావని వెంటనే మోహన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కారు మీద వెళ్ళిపోయాడు. మోహన్ తన రూమ్లో కూర్చుని ఉన్నాడు. హే విపుల్, నువ్వేంటి ఇక్కడ? నీ పర్ఫ్యూమ్ స్మెల్ సూపర్ ఉంది, మంచి సక్సెస్ వస్తుంది నీకు అన్నాడు మోహన్. బాగా ఏక్ చేస్తున్నావులే కానీ చెప్పు, నా సెక్రటరీ ఎక్కడుంది? అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన ఫోన్ లాస్ట్ చూపించిన ప్లేస్ నీ ఆఫీస్. తర్వాత తన ఫోన్ అసలు ట్రేసే అవ్వనేలేదు. ఎక్కడుంది లల్లి? నువ్వు చెప్తావా చెప్పవా అని గట్టిగా తన కాలర్ పట్టుకుని అడిగాడు. నీ సెక్రటరీ ఇక్కడికి వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిందిగా అన్నాడు. ఏంటి, వెళ్ళిపోయిందా? అయితే ఇంతకీ ఎందుకు వచ్చింది అది చెప్పు అని తన కాలర్ వదలకుండా అడుగుతున్నాడు కోపంగా. హో మ్యాన్, కూల్. అయినా నేను నీ సెక్రటరీని ఏం చేసుకుంటాను చెప్పు. తనే నా దగ్గరకు వచ్చింది. వచ్చి నేను బాగున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నో చెప్పాను, ఎందుకంటే తను అందంగానే ఉండి ఉండొచ్చు, కానీ నీ సెక్రటరీని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. అందుకని వచ్చి ఇక్కడ అడిగినా నేను ఒప్పుకోలేదు. ఏంటి, తను కనిపించడం లేదా? నేను నో అన్నానని చెప్పి ఏమైనా చేసుకుందంటావా అంటాడు మోహన్. విపుల్ మోహన్ మోకం మీద పెద్దగా ఒక షాట్ ఇచ్చాడు. ఏంటి, తను నిన్ను అడిగిందా పెళ్లి చేసుకోమని? కాళ్ళ దగ్గరకు వచ్చిన ఆఫర్ని నా ఫ్రెండ్ అడిగాడు పెళ్లి కోసం, తన్నేసిందిరా. అలాంటిది నా సెక్రటరీ, ఆ అమ్మాయి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలరా. అయినా అలా అయితే మెయిన్ ఆఫీస్ దగ్గర నువ్వు నా సెక్రటరీ దగ్గరకు వచ్చి మాట్లాడవు. తను నీతో మాట్లాడలేదు. ఒక్కడు ఒప్పుకోకపోతే అలా పారిపోవడం నా సెక్రటరీ మైండ్ సెట్ కాదురా. అదే, నేను తన దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ చెప్పాను, అంతేకాని నేను తనని ఏం అడగలేదు, ఏమీ చేయలేదు అన్నాడు. ఎవరో బయట మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా వచ్చినట్టున్నారేమో. మోహన్ నా నోటికి కూడా ప్లాస్టర్ వేసేశాడు. ఇప్పుడు ఏం చేయాలి అని తన కూర్చున్న కుర్చీని కింద పడేసింది. వాళ్ళు ఇలా గొడవ పడుతూ ఉండగా ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. కంగారుగా విపుల్ బయటికెళ్ళి చూశాడు. ఏం కనిపించలేదు. బాస్, నేను చెప్పాను కదా, నీ సెక్రటరీతో నాకు పని లేదు, అవసరం అంతకన్నా లేదు అన్నాడు మోహన్. నేను నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. నీ దగ్గర కనుక లల్లి ఉంది అని కానీ, నువ్వు తనని ఇక్కడ ఉంచావని కానీ నాకు తెలిసిందా, నిన్ను ఊరికి నే వదలను. నాకు నా సెక్రటరీ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి అక్కడే ఉన్న చైర్స్ని విసిరేస్తూ కాళ్ళని దబాదబా బాదుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నంత ఈజీగా ఉండదు ఈ విపుల్తో గొడవ అని అనుకుంటూ లల్లి దగ్గరికి వెళ్ళాడు. హో లల్లి, బయటకు ఎవరో వచ్చారని అనుకుని ఎలా వారికి చెప్పాలో తెలియక కింద పడిపోయావా? చాలా తెలివితేటలు వాడావు, కానీ అయ్యో పనికి రాలేదు పాపం. నీకొకటి చెప్పనా, మీ బాస్కి నీ మీద అపారమైన నమ్మకం తెలుసా? నేను ఒక కట్టుకథ చెప్పాను, కానీ మీ సార్ నమ్మలేదు తెలుసా? అతనికి నీ మీద మంచి నమ్మకం ఉంది. నువ్వే పాపం ఆయనకి విశ్వాసం చూపించడం లేదు. నువ్వు కూడా ఆయన క్షేమం కోరుకుంటే పర్ఫ్యూమ్ గురించి చెప్పు అని తన నోటికున్న ప్లాస్టర్ని తీసేశాడు. అయ్యో సార్, మీరు మరీ ఏంటి సార్ ఇలా ఉన్నారు? చూడండి మీ ముఖం ఎలా కందిపోయిందో. బాగా కొట్టించుకున్నారనుకుంటా. కింద పడిపోయిన ఆమెను పైకి లేపుతున్నాడు.
వాడికి అనుకున్నాని, నీకు చాలా పొగరుంది అని ఆమెను లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టాడు ముఖం మీద. బాగా బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.